నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. మహిళా రిజర్వేషన్లు సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టీకరణ. అభివృద్ధి మాకు శాపం కాకూడదు, నడక మార్గం ఏర్పాటు చేయాలి. సంతకాల సేకరణతో నిరసన తెలిపిన గవర కంచెలపాలెం వాసులు. సోమవారం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ విజయవంతం చేయాలని వీసీ రాజశేఖర్ పిలుపు. ఇండ్ల జాబితా ఇండ్ల గణనలో భాగంగా ఆదివారం స్వీయ గణనపై అవగాహన కల్పించడానికి నిర్వహించిన 5K రన్ను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి స్థానిక శ్రీ పైడితల్లి అమ్మవారి గుడి వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ గణన ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేయడం ద్వారా ఖచ్చితమైన గణాంకాలు ప్రభుత్వానికి అందుతాయని తెలిపారు. ఈ గణాంకాల ఆధారంగానే అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలు చేయగలుగుతున్నామని, ప్రతి ఒక్కరూ డిజిటల్ విధానాన్ని వినియోగించి సులభంగా స్వీయ లెక్కింపులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇది సమయం ఆదా చేయడంతో పాటు పారదర్శకతను పెంచుతుందన్నారు. గ్రామ పట్టణ స్థాయిలో అధికారులు మరియు వాలంటీర్లు ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని, ఈ ప్రక్రియకు ఎవరూ దూరం కాకుండా చూడాలని కోరారు. సరిగ్గా నమోదు చేయడం సమాచారం భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ప్రయోజనాలను అందుకునేందుకు ఎంతో కీలకమన్నారు. అందరూ చురుగ్గా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ ర్యాలీ గంట స్తంభం, కన్యకా పరమేశ్వరి గుడి, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, సిఎంఆర్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా కోట వరకు సాగింది. కోట వద్ద ఏర్పాటు చేసిన సభలో డిఆర్ఓ సత్యబాబు మాట్లాడుతూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా గణనలో భాగంగా ఈ నెల 16 నుంచి 30 వరకు స్వీయ గణన ఉంటుందని, మే 1 నుండి 31 వరకు ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ నిర్వహిస్తారని, వారికి సహకరించాలని సూచించారు. రెండు 2026లో ఇప్పుడు జరిగే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇప్పుడు నడుస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటిని మీరే ఎన్యూమరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రక్రియ. వెనక కూడా చూపించడం జరిగింది, మన సోషల్ మీడియా సైట్స్లో అంతా కూడా వివరించడం జరిగింది, ఆన్లైన్లో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీ ఇల్లు ఐడెంటిఫై చేసుకోవడము, దాంట్లో ఎంతమంది ఉన్నారు, మీకున్న ఫెసిలిటీస్ ఏంటని అంత 2-3 నిమిషాల్లో అయిపోతుంది. సో అందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ చేసేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకుంటే, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏం లేదు, మీ ఇంటిని మీరు ఎన్యూమరేట్ చేసుకోండి, గణన చేసుకోవడం. సో మీరు ఎన్యూమరేట్ చేసుకున్న ఇంటికి మళ్ళీ మా వాళ్ళు వస్తారు ఒకరోజు. అప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదే సేమ్ క్వశ్చన్స్ మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకొని ఓకే అని కొడుతూనే అదంతా కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. సో అందరినీ కూడా మై రిక్వెస్ట్ ఈస్, ఎవరైతే విజయనగరంలో ఇల్లుండి మీరు ఇక్కడ నివసిస్తున్నారో మీరందరూ కూడా దయచేసి సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి. ప్రజా దర్బార్లో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రసవాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. మొత్తం 22 అర్జీలు మంత్రి దృష్టికి పలువురు తీసుకుని వచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ఈ వినతులన్నింటినీ మంత్రి కొండపల్లి జాగ్రత్తగా పరిశీలించారు. ఏ ఒక్క అర్జీ బుట్టదాఖలు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని ఈ సందర్భంగా మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. కొన్ని అర్జీలపై తక్షణమే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్య సాధ్యాలను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి 8, రెవెన్యూ విభాగానికి నుంచి 7 ప్రధానంగా అర్జీలు మంత్రి దృష్టికి వచ్చాయి. ఈ కార్యక్రమంలో గజత్నగరం ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, మక్కువ శ్రీధర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈరోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నేడు 5KM అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే ప్రక్రియను అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలిపారు.
ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందించేందుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎంతో కీలకమని మంత్రి తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా ప్రజల్లో నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని విజయనగరం మండలం తహసీల్దార్ ఎన్ కుర్మనాథరావు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బీటీ అగ్రహారంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంఆర్ఓ ఈరోజు ప్రారంభించారు. అనంతరం సుఖీభవ హాస్పిటల్ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కుర్మనాథరావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం వాసవి ఫౌండేషన్ చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు మండపల్లి వెంకటరాజు, పి గణేష్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు సహకారం ఉంటేనే చేయగలం. అటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మరి ఈరోజు ఎంఆర్ఓ గారు కూర్మనాథం గారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నా సరే మరి మాకు ఈరోజు వచ్చి మాకు ఈ రిబ్బన్ కట్టింగ్ చేసి మాకు ఈ మధ్యగా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మాకు సేవలు అందించమని చెప్పినందుకు ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు సుఖీభవ హాస్పిటల్ రామారావు గారు, శివరాం గారు, అలాగే శ్రీకాంత్ గారు, అలాగే శరత్ కుమార్ గారు కూడా మాకు సహకారం అందించి ఇక్కడ నలుగురు డాక్టర్లు కూడా ఇక్కడ బీపీ, షుగర్ అన్నీ కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా కూడా అందించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈరోజు సంస్థ జీవరాశికి అవసరమైనటువంటి నీటిని ఉచితంగా ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మండవల్లి వెంకటరాజు గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఎటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో వారికి ఆశయం ఉండాలి. అటువంటి ఆశయాన్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలని వాళ్ళు ఎన్నో చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ముందుండి మన వెంకటరాజు గారు నడిపిస్తారు. ఇంకా ఈరోజు సుఖీబాబు వారు కూడా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ వైద్య శిబిరాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. పట్టణంలో ఇటీవల జొన్నగుడి ప్రాంతానికి చెందిన హరినాథ్ అంతిమయాత్రలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించిన 27 మంది యువకులను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అదుపులోకి తీసుకున్న యువకులకు ఇన్ఛార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎస్ రాము, 1 టౌన్ సిఐ, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వీరిని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉంటామని, నిబంధనలు అతిక్రమిస్తే 2 లక్షల రూపాయల జరిమానా చెల్లిస్తామని వారితో బాండ్లు రాయించుకున్నారు. భవిష్యత్తులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా తీవ్రమైన శిక్షలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. ఏ విధమైన తప్పులు చేయకూడదు, ఎవరి మీద దౌర్జన్యం చేయకూడదు, రోడ్డు మీద చేయకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ గాంజాయి అనేది ఎక్కువైపోయింది, మీకు తెలుసు. కాబట్టి రోడ్డు మీద ఎవరైనా అల్లరి చేస్తే ఏం చేస్తున్నారంటే పేపర్లలో గంజాయి బ్యాచ్ అంటున్నారు. మేమేం చేయాలి? అప్పుడు అపవాదం మా మీద వస్తుంది. గంజాయి బ్యాచ్ అంత రోడ్డు మీద అల్లరిగా చిల్లరగా తిరుగుతున్నారంటే పోలీసుల వైఫల్యం కింద లెక్క అది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తోలు చేస్తాం. సరే, ఎవరిని క్షమించేది లేదు. మీరు మామూలుగా మందు కొట్టేసి రోడ్ల మీద తిరిగినా సరే దొరికారంటే మాత్రం గంజాయి కేసే పెట్టడం జరుగుతుంది. ఓకే, బుద్ధిగా ఉండండి, మీ తల్లిదండ్రులు చక్కగా చూసుకోండి. జిల్లా గ్రామీణ అభివృద్ధి సమాఖ్య కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రామీణ అభివృద్ధి సమాఖ్య రాష్ట్రంలో టాప్ 5లో నిలవడానికి మండలాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎంతగానో కృషి చేస్తారన్నారు. మండలాలు పనిచేస్తున్న సిబ్బంది ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని వారి జీతాల పెరుగుదలకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మహిళా సాధికారత లక్ష్యంగా DRDA పనిచేస్తుందని స్పష్టం చేశారు. సో మనకు వెలుగు ప్రాజెక్టుకి సంబంధించి అనేక రకాలైనటువంటి అంశాల మీద చర్చ జరిగింది. దానిలో మొత్తం మన స్టేట్లో మన జిల్లా ఆల్మోస్ట్ అన్ని కాంపోనెంట్స్లో టాప్లో ఉంది. సో ఇంత మంచిగా మన జిల్లాని రాష్ట్ర స్థాయిలోనే టాప్ 5లో నిలిపినటువంటి మండల సమాఖ్యలో పనిచేస్తున్నటువంటి అకౌంటెంట్స్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు ఎవ్రీ మంత్ చేయాల్సినటువంటి మ్యాండేటరీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరించడం కోసం ఈరోజు ఈ మీటింగ్ పిలవడం జరిగింది. వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఏంటంటే శాలరీస్ మాకు 15-20 ఏళ్ళుగా పనిచేస్తున్నాము, ఎంతో కొంత ఆనరోరియం శాలరీ అనలేం, వాళ్ళకి ఆనరోరియం పెంచమని అడిగారు. ఆ ఆనరోరియం పెంచే శక్తి కూడా మండల సమాఖ్య తాలూకే ఉంటుంది. కాబట్టి మండల సమాఖ్య ఆర్థిక స్తోమతని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మ్యాండేటరీగా ఏమైనా మనం పెంచగలుగుతామేమో ఆలోచించి వాళ్ళకి శాలరీ హైక్ కూడా ఇచ్చేదానికి ఒక నిర్ణయం తీసుకున్నాము. మండల సమాఖ్యలో వీటికి తీర్మానం జరిగిన తర్వాత వాటికి అమల్లోకి తెస్తాము. అలాగే కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్స్ మండలం తాలూకా మొత్తం యాక్టివిటీసు పూర్తి స్థాయిలో వాళ్ళు APM గారితో కలిసి కూలంకుషంగా స్టడీ చేయాల్సి ఉంది. కాబట్టి వాళ్ళ బాధ్యతలు ఏమనేది కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరిగింది. నగరంలోని కొత్తపేట ఘంటసాల స్మారక భవనంలో పైడిమాంబ సంగీత గానాల హరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చాలా మంది కళాకారులు వారి ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సింగర్ ఒమ్మి మురళీ యాదవ్ మాట్లాడుతూ సంగీత కళాకారులకు చక్కని అవకాశం అన్నారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కళాకారులకు సువర్ణ అవకాశం అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరావు, పరమేశ్వర తదితరులు పాల్గొన్నారు. అంతకుముందే మా అందరికీ చెప్పారు, మీరు మీ విజయనగరంలో మంచి సింగర్స్ ఉన్నారయ్యా, మీ అందరూ ఎక్కడ ఉండిపోయారు ఎట్టగానే అందరినీ మీకు బయట తీసుకొస్తాను, మీరు పాడండి, నాకు సహాయం చేయండి, అంతే, మిగతా పని మేము చూసుకుంటామనేసి మా పెద్దలు మాకు మంచి సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారంగా మరి ఈరోజు మేము అందరం పాడుతున్నాం. మరి ఆత్మీయ కాలేక అంటే ఆసమాషి కాదు, అందరు సింగర్స్ ఒకే వేదిక మీద వచ్చి అంటే విజయనగరంలో ఇంకా ఎలాంటి సింగర్స్ ఉన్నారా అనేటటువంటి ప్రయత్నం చేశారు మా మురళీ యాదవ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలందరూ కూడా ఉన్నాం. మరి ఇలాంటి అవకాశం మాకు ఇచ్చారు కాబట్టి మేము బాగా పాడి ఈ పైడిమాంబ గానహరి ఆర్కెస్ట్రాకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తామని మా అందరి సింగర్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పైడిమాంబ గానలహరి అనేటటువంటి ఒక బ్యానర్ని ఈరోజు ప్రారంభించడం జరిగిందండి. విజయనగరంలో చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బ్యానర్ని ప్రారంభించి ఔత్సాహికులైనటువంటి గాయకులందరితో పాడించి అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే నాతో పాటు మన వేణు గారు, మన అనంత్ గారు వీళ్ళందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో ఇకపైన కూడా ముందు ఈ కార్యక్రమాన్ని మరింత ఎక్కువగా చేయాలనుకుంటున్నామండి. చిన్నపురం జంక్షన్ వద్ద ఉన్న ఏఎస్ స్టీల్ ట్రేడర్స్ గణేష్ జూట్ మిల్ యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేసిందని దొంతల సత్యనారాయణ, టి రాజారావు, ఆర్పి మిశ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు ఎదుట ఈరోజు కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు
పీఎఫ్ఓ గ్రాడ్యుటీ బకాయిలు ఇవ్వలేదన్నారు. కార్మికులు ఎవరికి చెప్పకుండా మిషనరీ డిస్మెటల్ చేశారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ఏడాది కాలం నుంచి బకాయి జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నేటి 26వ తారీఖు వరకు కూడాను మాకు ఎటువంటి స్పందన లేకుండా మాలో ఆవేదన ఏంటో చూద్దామని చెప్పి వాళ్ళు డిలే చేస్తున్నారు. దయచేసి మా బకాయిలు, మా గ్రాడ్యుటీ, మా మార్చి ఏప్రిల్ నెలలో జీతాలు, మా 7 మాసాలుగా ప్రావిడెంట్ ఫండ్ పెండింగ్లో పెట్టింది చెల్లించమని మీ మీడియా తరఫున మేము వేడుకుంటున్నాం. గ్రాడ్యుటీ రావాలి, ఇవ్వలేదు. 6 నెలలు బట్టి పీఎఫ్ కట్టాలి, అది కూడా కట్టలేదు. 2 నెలలు బట్టి జీతాలు కూడా ఇవ్వకుండా మధ్యలో వదిలేశారు. కార్మికులైతే ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ స్టాఫ్ అయితే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలోనే ఉన్నారు. కాబట్టి దీన్ని ఈ కంపెనీకి అసలు వాండైనటువంటి మనకి హనుమల్ శెట్టి నగేష్ గారు, అలాగే ఓం ప్రకాష్ రాఠీ గారు, సునీల్ కుమార్ బరారియా గారు, వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో మిల్లి బాగానే తిరిగింది. కానీ వాళ్ళ మధ్యలో వచ్చిన విభేదాల వల్ల యువతల కార్మికులు కానీ స్టాఫ్ కానీ తీవ్రంగా నష్టపోయారు. మేము పలుమార్లు విన్నవించుకున్న కనీసం ప్రభుత్వం యంత్రాంగం కానీ కార్మికుల తరఫున వచ్చిన వాళ్ళకి కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు కూడా దీని మీద పట్టించుకోవట్లేదు. గత 15 రోజులు బట్టి నిరంతరంగా గేటు వద్ద ఆందోళన చేసిన కనీసం చేమకుట్టినట్టు అనిపించట్లేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం తరఫున మీరు కూడా వచ్చి ఈ స్టాఫ్కి రావాల్సినటువంటి బకాయిలు, ముందు బకాయిలు అన్నీ కూడా చెల్లించి తక్షణమే ఈ కుటుంబాలు ఆదుకుంటారని కంపెనీ తాలూకా మేనేజ్మెంట్కి మీడియా ద్వారా విన్నవిస్తారని ఆశిస్తూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 108 కలశాలతో జలాభిషేకం కన్నుల పండగగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు నారాయణం శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తి భావంతో అందరూ అమ్మవారిని కొలవడమే కాకుండా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 102 రకాల స్వీట్స్ అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కాపగండి ప్రకాష్, ఉసిరికల చంద్రశేఖర్, కుమ్మరగుంట శ్రీనివాసరావు, రవ్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో కూడా మన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెలిసి 1890లో వెలిసింది. 136 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అత్యంత వైభవంగా అన్ని ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నాము. ఈరోజు కూడా ఈరోజు 25, 26 తేదీల్లో కూడా నిన్న అమ్మవారివి అష్టకలశ 108 కలశాలతోటి ప్రతిష్ఠించి దానిలో అన్ని నదులు జలాలు పెట్టి దానికి పూజలు చేసి అదే జలాలతో ఈరోజు ఉదయం అభిషేకాలు ప్రారంభమయ్యాయి. అభిషేకాలు, సుప్రభాతం అభిషేకాలు అన్నీ అత్యద్భుతంగా జరిగాయి. అభిషేకాల తర్వాత ఇప్పుడు అమ్మవారికి బంగారం చీర వచ్చే తీరింటిలోని అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది. అందరూ ఎంతోమంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఎంతో పునీతులు అవుతున్నారు. ఈరోజు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకాలు, అలాగే సుప్రభాత సేవ, ఈరోజు అమ్మవారికి బంగారు చీర వజ్రగిరిని అలంకరణ చేసిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం అమ్మవారికి ప్రసాద వితరణ, సాయంకాలం ఊంచెల సేవ, అలాగే సాయంకాలం 6 గంటలకి తిరువీధి ఉత్సవం కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. తర్వాత పవలింపు సేవ, ఆశీర్వచనం, ఈ కార్యక్రమాలన్నీ కూడా క్రమం తప్పకుండా అమ్మవారికి చేసే సేవల్లో భాగంగా చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆత్మాత్మల దినోత్సవం కూడా చాలా వైభవేతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటున్నాం. అలాగే శ్రావణ మాసం పూజలు కానీ, మార్గశిరమాస పూజలు కానీ ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారికి ప్రభుత్వం వడ్డీ మాఫీ ఇచ్చిందని, ఈ నెల 30 లోపు రుణ గ్రహీతలు రుణంలో అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ జరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ డీడీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 12 కోట్ల రూపాయలు ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించడానికి రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 50 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగిందని చెప్పారు. త్వరితగతిన రుణాలు చెల్లించాలని కోరారు. అంటే మన జనవరి 2026 నుంచి కూడా ప్రభుత్వం వారు ఒక వెసులుబాటు కల్పించారు వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే గతంలో ఈ కరోనా రావటం వీటి వల్ల కూడా కొంతవరకు కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. సరైనటువంటి వ్యాపారాలు లేక
రకరకాల కారణాల వల్ల కూడా వాళ్ళు అనుకున్న విధంగా రుణాలు చెల్లించలేకపోయారు, అంటే ఇన్స్టాల్మెంట్ల ద్వారా. మరి వాళ్ళందరి కష్టాలని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్నటువంటి అసలుతో పాటు వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని అసలు ఏదైతే ఉందో గత జనవరి నుంచి కూడా ఏప్రిల్ ఈ నెల 30 తారీఖు వరకు కూడా రకరకాల ఇన్స్టాల్మెంట్ల ద్వారా అసలు కట్టగలిగితే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ వడ్డీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మాఫీ చేయడానికని చెప్పి ప్రభుత్వం వారు ఒక జీవో తీసుకురావడం జరిగింది. దాని ప్రకారంగా మేము గత జనవరి 1 నుంచి కూడా వివిధ లబ్ధిదారుల నుంచి ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు పెట్టి తెలియజేయడం జరిగింది. ఆ రకంగా మనం ఇప్పుడు ఈరోజు రికవరీలన్నీ కూడా చేస్తున్నాము. చాలా వరకు కూడా సుమారుగా ఇప్పటి వరకు కూడా ఒక 50 లక్షల పైన రికవరీలు అన్నది చేయడం జరిగింది. పట్టణంలో పుస్తక పఠనం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో విజయనగరం రీడ్స్ అనే ఒక స్ఫూర్తిదాయక ఉద్యమం కొనసాగుతుంది. నేటి డిజిటల్ యుగంలో స్క్రీన్ టైంను తగ్గించి పుస్తకాలపై మక్కువ పెంచడం ద్వారా పిల్లలు యువతలో జ్ఞానాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆ సంస్థ మెంటర్స్ నవీన్ పోలిపల్లి, ఈశ్వర్ రేపల్లి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ CGST జాయింట్ కమిషనర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తితో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకాలతో స్నేహం మంచి భవిష్యత్తుకు బాట అనే నినాదంతో సాగుతున్న ఈ ఉద్యమం పౌరుల్లో మానసిక ఆరోగ్యాన్ని మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందని చెప్పారు. ఈ నాటి కాలంలో ఇప్పుడు అందరూ జనరేషన్ అందరూ జెన్జీ అంటున్నారు. సో వారందరికీ కూడా ఇలా పుస్తక పఠనం అలవాటు చేయడం అనేది రేపల్లేశ్వర గారికి సాధ్యమైంది. సో ఇది ఎందుకంటే మా జెన్జీ కన్నా ముందర మేము మిలీనియల్స్ కానీ 90s కానీ మా కన్నా పెద్దవాళ్ళు వాళ్ళందరికీ పుస్తక పఠనం, పుస్తకాలే ప్రపంచం అనే విధంగా మాకు ఒక వ్యాపకం ఉండదు కాదు. ఇప్పుడు ఏంటంటే మా మేడం గారు చెప్పినట్టు టీవీస్, మొబైల్స్ అన్నీ రావడం కొంచెం బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది తగ్గుతుంది. రేపల్లి గారు అండ్ విజయనగరం రీడ్స్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ సైలెంట్ కమ్యూనిటీ. పెద్దగా హడావిడిగా బ్యానర్లు పట్టుకొని మీడియాని పిలిచి ప్రమోట్ చేసి ఏం లేకుండా ఎవ్రీ సండే సాయంత్రం, ఇంతకుముందు మార్నింగ్ ఉండేది, ఇప్పుడు లైక్ ఎండాకాలం కాబట్టి సాయంత్రం పెట్టారు. ఎవ్రీ సండే 1 గంట గాంధీ పార్క్లో ఒక పుస్తకం, ఒక వాటర్ బాటిల్ అండ్ 1 మ్యాట్. సో సింపుల్గా యూ కెన్ ఫైండ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ విత్ బుక్స్. నేను కూడా అంటే ఒక హ్యాబిట్ చేసుకున్నా. ఇప్పుడు ఎవరైనా లైక్ నేను లైక్ యాజ్ అ డేటా సైంటిస్ట్ అండ్ యాజ్ అన్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్ నేను విజయనగరం రీడ్స్కి రావడానికి కారణం ఏంటంటే ఐఎమ్ రీలివింగ్ మై లైఫ్. స్వీయ గణనపై కోట వద్ద ఏర్పాటు చేసిన సభలో డిఆర్ఓ సత్యబాబు మాట్లాడారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా గణనలో భాగంగా ఈ నెల 16 నుండి 30 వరకు స్వీయ గణన ఉంటుందని, మే 1 నుండి మే 31 వరకు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ నిర్వహిస్తారని, వారికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ బాలాజీ, ఆర్డీఓ సాగర్, డిఎస్డిఓ వెంకటేశ్వరరావు, డిఈఓ మాణిక్యం నాయుడు, మార్క్ఫెడ్ డిఎం వెంకటేశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, అకాడమీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ అలాగే ఎసెట్స్ ఎమ్యూనిటీస్ సంబంధించి ఒక 33 కోచింగ్లు ఉన్నాయి. అన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ గణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగస్వాములు అవ్వండి. అలాగే 1వ తేదీ నుంచి మే 1 నుంచి 30 వరకు జరిగినటువంటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ హెచ్ఎల్ఓ అంటాము. ఈ హెచ్ఎల్ఓ ఆపరేషన్స్ కూడా అందరూ భాగస్వాములు అవ్వండి. మీ ముఖ్యమైన జనాభా గణన అనేది చాలా ముఖ్యమైన భూమిక. మన ప్రణాళికలు, అభివృద్ధి అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంటాయి. వచ్చే 10 ఏళ్ళు, ఆ 10 ఏళ్ళు ప్రణాళికలో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా మన సమాచారాన్ని మనం ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కి మనం ఇవ్వాలి. అది రహస్యంగా ఉంచబడుతుంది. ఎవరో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనకి 16 నుంచి ప్రారంభమై 30వ తేదీతో ముగుస్తుందో, ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో చేసుకున్న వారందరికి కూడా వారి ఐడీలు మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్కి తెలియజేస్తే వారికి మన గణన, మనం చేసుకున్న గణనని. హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని హనుమత్ శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు. పార్క్ హోటల్ నుంచి ఆర్కే బీచ్, కాళీమాత ఆలయం వరకు ర్యాలీ కొనసాగింది. యాత్ర పొడుగునా కళాకారుల నృత్యాలు, కత్తి విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శోభాయాత్రను ఉద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడారు. హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ హనుమత్ శోభాయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ సౌత్ ఇన్ఛార్జ్ బొత్స సురేష్ పాల్గొన్నారు. అడుగు జాడలో నడవాలనేది ప్రధానమైన ఉద్దేశం. శ్రీరామచంద్రుడు లోకానికి మార్గదర్శకుడు, ఏకపత్యుడు, సత్యవాద్ పరిపాలకుడు, పితృవాద్ పరిపాలకుడు, తండ్రి మాట జవదాటనేవాడు, రామరాజ్య స్థాపకుడు, ఆకలి తప్పు లేని, అవినీతికి తాను లేని, అత్యాచారాలు చోటు లేని ఆదర్శ రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు. ఆ మహనీయుడు అంటూ నిస్వార్థ సేవకుడు. నేను ఎప్పటికీ ఎంత శక్తి చూపించినా నేను రాముడి దాసుడిని అని చెప్పుకునే మహా వ్యక్తిత్వం హనుమంతుడిని. లెక్క దహనమే చేసి వారికి జ్ఞానోదయం కల్పించే ప్రయత్నం చేశాడు. దేవుని కోసమని పర్వతాలను దాటి వెళ్లి లెక్కించి లక్ష్మణ స్వామి యొక్క ప్రాణాలు కాపాడడం కోసం అని చెప్పని సంజీవుని తీసుకొచ్చిన యొక్క మహా వ్యక్తి హనుమంతుడు. అలాంటి హనుమంతుడి యొక్క జీవిత గుణగణాలు మనం తెలుసుకోవాలి. హనుమంతుడు చిరంజీవి. ఎలా కాలాల్లో, ఎలా లోకాల్లో ఎప్పటికీ ప్రజల యొక్క జీవితాల్లో, హృదయాల్లో జీవించేటి వ్యక్తుల్నే చిరంజీవులు అంటారు. ఆదర్శప్రాయమై ఆ దిశలో జనం నడవడం కోసం అని చెప్పని వారి జయంతి రోజు మనం ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదాన ప్రాంగణంలో సోమవారం అత్యంత ఘనంగా జరగనుంది. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ క్రికెటర్ భారతరత్న సచిన్ టెండూల్కర్ గౌరవ అతిథిగా పాల్గొనున్నారు. వీరితో పాటు ఏపీ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్లు కూడా పాల్గొంటారు. ఆ వివరాలను ఏయూ వీసీ ఆచార్య జిపి రాజశేఖర్ డైమండ్ జూబ్లీ గెస్ట్ హౌస్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, సీఎంతో పాటు ఉన్నత స్థానాల్లో ఏయూ పూర్వ విద్యార్థులు, రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రముఖులు పాల్గొంటారని, ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 27వ తేదీ ఏప్రిల్ 2026 మనం ఘనమైన కార్యక్రమం నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాం. దానికి ముఖ్య అతిథిగా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. గౌరవ అతిథిగా మన భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు విచ్చేయనున్నారు. మన ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరులో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అని ఉన్నదానికి న్యాయం చేకూరుస్తూ ఎడ్యుకేషన్ తో పాటు ఆర్ట్స్, లిటరేచర్, స్పోర్ట్స్ కూడా మన యూనివర్సిటీ పెద్దపీట వేస్తుందని భారతరత్న సచిన్ టెండూల్కర్ రావడం మనందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆనరబుల్ గవర్నర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నారా లోకేష్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో కంట్రిబ్యూషన్ ఉన్న మినిస్టర్ ఆఫ్ స్టీల్ నుంచి శ్రీనివాస్ వర్మ గారు, అలాగే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి మినిస్ట్రీ నుంచి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఎందుకంటే మనం రేపు కార్యక్రమంలో అనేక వివిధ రకాలైన అవగాహన ఒప్పందాలు, స్మారక పథకాల రిలీజు ఇటువంటి ఉన్నాయి కాబట్టి వివిధ రకాల కార్యక్రమాలకు సంబంధించిన ప్రముఖులు ఇందులో రావడం జరుగుతుంది. కేబినెట్ నుంచి మనకి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు గారు, శ్రీనివాస్ వర్మ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మినిస్టర్ ఇన్ఛార్జ్ మన విశాఖపట్నం మినిస్టర్ ఇన్ఛార్జ్, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వీళ్ళందరూ వచ్చి ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేయనున్నారు. మన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ పూర్వ విద్యార్థిగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు, అలాగే మన రాజ్యాంగబద్ధమైన పదవులు అలంకరించి ఇప్పటికీ అలంకరిస్తున్న వాళ్ళలో మన గౌరవ వెంకయ్యనాయుడు గారు వచ్చేయనున్నారు. అలాగే ప్రస్తుత ఒరిస్సా గవర్నర్ డాక్టర్ హరిబాబు గారు
వచ్చేయనున్నారు. డాక్టర్ చావా సత్యనారాయణ, లారస్ ల్యాబొరేటరీస్. వీరు కాకుండా కళారంగం నుంచి శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వస్తున్నారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ అభిషేక్ కిషోర్ గారు దగ్గరుండి జేసీ గారితో రోజు పర్యవేక్షిస్తూ ఈ ఏర్పాట్లన్నీ సమీక్ష నిర్వహిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దీన్ని జయప్రదం చేసే విధంగా మీ అందరికీ మనవి. మధ్యాహ్నం 4 గంటలకి మొదలవుతుంది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో. దీనికి మన ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, అఫిలియేటెడ్ కాలేజెస్ విద్యార్థులు, ఆలమ్ని, పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ ఫ్యాకల్టీ, రిటైర్డ్ స్టాఫ్, ప్రస్తుత ఫ్యాకల్టీ, ప్రస్తుత స్టాఫ్, పేరెంట్స్ వీరందరితో 25,000 మంది హాజరవుతున్నారనే అంచనా. రాజకీయాల్లో యువ నాయకత్వానికి టీడీపీ ఎప్పుడూ పెద్దపీట వేస్తూనే ఉంటుందని ఎంపీ శ్రీభరత్ తెలిపారు. 14వ వార్డుకు చెందిన యువ వ్యాపారవేత్త సత్యాడ రాజ్ కిరణ్ వందలాది మందితో టీడీపీలో చేరారు. సాలగ్రామపురం వద్ద జరిగిన ఈ చేరికలో కార్యక్రమంలో భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో ఉండాలంటే ఓర్పు, పట్టుదల అవసరమన్నారు. వాటిని ప్రజలు గమనిస్తూనే ఉంటారని తెలిపారు. సత్యాడ రాజ్ కిరణ్ మాట్లాడుతూ టీడీపీ నాయకత్వం సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై తన అభిమానులు, అనుచరులతో పార్టీలో చేరినట్లు చెప్పారు. పార్టీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు చోడే పట్టాభిరామ్, లొడగల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి సేవా కార్యక్రమాలు, నారా లోకేష్ గారి సేవా కార్యక్రమం చూసి ఆయన చేయబోయే కార్యక్రమాలన్నీ నచ్చి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సత్యాడ రాజ్ కిరణ్ గారు కొన్ని వారాల క్రితం నన్ను కలిసి, నేను ఇప్పుడు దాకా వ్యాపారంలో ఎంతో కొంత స్థిరపడ్డాను, జీవితంలో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే సమాజం కోసం ఏదో సేవ చేయాలి అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. రాజ్ కిరణ్ గారిని నా దగ్గరికి మా పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ లోడగల కృష్ణ గారు తీసుకొచ్చారు. అయితే ఎంతో మాట్లాడి మీ గురించి, ఆయన గురించి కొంచెం తెలుసుకుని అసలు ఏంటి మీ చరిత్ర, మీ కుటుంబంలో అసలు ఎవరన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నారా లేకపోతే రాజకీయంలో ఉన్నారా అంటే ఎవరూ లేరు, నేనే మొదటిసారి మా కుటుంబంలో రావడము, ఇంట్రెస్ట్ చూపించడం అంటే కొంచెంసేపు భయపెట్టానని కాదు కానీ ప్రశ్నించాను. ఎందుకు వద్దాం అనుకుంటున్నారు, అసలు ఇవాళ రాజకీయాన్ని మీరు బాగా గమనిస్తున్నారా, సమాజం ఎట్లా తయారైంది, వ్యవస్థ ఎట్లా తయారైంది, రాజకీయంలో ఉన్న నాయకులు ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ చూసి వ్యాపారంలో సంపాదించుకున్నారు, రాజకీయంలో వచ్చిన తర్వాత ఇంకా రాజకీయం ద్వారా సంపాదిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీ లైఫ్ కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఏదో సేవ చేద్దాం అనుకుంటున్నారా, ఇవన్నీ అడుగుతూ కొన్ని సూచనలు కూడా ఇచ్చాను. ఇది ఒక సుఖమైన సులభమైన జీవితం కాదు, చాలా కష్టాలు ఎదుర్కొంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు వచ్చామబ్బా అని. వచ్చే ముందే ఇవన్నీ ఆలోచించుకోండి. ఒకసారి వచ్చిన తర్వాత మనం చేసేది ప్రతిదీ ప్రజలు గమనిస్తారు, విశ్లేషించుకుంటారు. మీడియా మిత్రులు మీలాంటి వాళ్ళు దాని మీద మీరు కూడా డిబేట్లు పెడతారు. దట్ ఇట్లా చేసాడని అట్లా చేసాడని. అలా భవిష్యత్తులో మీరు చేసే పనుల వల్ల పార్టీకి మంచి పేరే రావాలి తప్ప చెడ్డ పేరు రాకూడదు. ప్రత్యేకంగా మీరు నా ద్వారా చేరదామని అడుగుతున్నారు కాబట్టి నాకు కూడా ఒక బాధ్యత వస్తుంది. సో సక్రమంగా గడపండి. వాళ్ళ రాజకీయంలో వచ్చిన తర్వాత అనేక కష్టాలు ఉంటాయి. పర్ఫెక్ట్గా ఉండడం ఎవరికన్నా ఇబ్బంది. కానీ ఏదో ఒక లక్ష్మణ రేఖ మనం గీసుకుని ఆ లక్ష్మణ రేఖ దాటకుండా మనం కానీ కమిట్మెంట్తో ఉంటే టైం పట్టినా సరే ప్రజల్లో ఒక గుర్తింపు, ఒక గౌరవం వస్తుంది. ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా సాధారణ సమావేశం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలు ఎస్ వెంకటలక్ష్మి సంఘం జెండాను ఆవిష్కరించారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆటపాట మాటలతో సభ్యులను ఉత్తేజపరిచారు. అనంతరం వెంకటలక్ష్మి జనరల్ కౌన్సిల్ ప్రభను ప్రారంభ సభను ఉద్దేశించి మాట్లాడారు. హింస, వివక్షతలు లేని జీవితం మహిళల హక్కని, స్త్రీ పురుష సమానత్వం ప్రధాన అజెండాగా పీఓడబ్ల్యూ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మహిళల ఉపాధి, నివాస, రక్షణ, భద్రత, జీవించే హక్కులపై దాడి మరింతగా పెరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళల హక్కులు, చట్టాల పటిష్టతే లక్ష్యంగా పీఓడబ్ల్యూ పోరాటం చేస్తుందని చెప్పారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ విశాఖ కమిటీ, ప్రగతిశీల మహిళా సంఘం ఏదైతే ఉందో ఆ కమిటీ జనరల్ కౌన్సిల్ జరుపుకుంటుంది. ఈరోజు దశాబ్దాలుగా
దశాబ్దాలు దాటి మహిళలపైన హింస అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం పనిచేస్తూ ఉంది. అలాగే ఇప్పుడు కూడా హింస అనేది రకరకాల రూపాల్లో పెరుగుతూ ఉంది. పెరగడానికి కారణం ప్రభుత్వాన్ని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనిషిని చంపేసి మొక్కలు వేసి కుక్కర్లో ఉడబెడుతున్నారు, కొంతమంది ముక్కలు కాసేసి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు, నదుల్లో చల్లుతున్నారు. ఇంత దుర్మార్గమైన చర్యలు చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ఖండిస్తా ఉన్నాం. మహిళలపైన హింస ఇప్పటికైనా ఆపాలి. మహిళలపైన రకరకాల హింస జరగడానికి ప్రభుత్వమే కారణం చెప్తున్నాం. మద్యం, డ్రగ్స్, అలాగే రకరకాల ఫోన్ ఓపెన్ చేస్తే రకరకాల బూత్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఇవన్నీ మహిళలపైన హింసకి కారణం అని చెప్తున్నాం. 10 సార్లు హింసను అరికట్టాలి. హింసకు కారణమైన దాన్ని మీరు అరికట్టాలని ప్రభుత్వానికి మేము విన్నపించుకుంటాం. అయినా ప్రభుత్వం మహిళల పైన బురదపోయే తప్ప మహిళలకి పైన జరిగే హింస అరికట్టడానికి ప్రభుత్వం సిద్ధం లేదు. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఇంకా మన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. ఇందులో ఈ రోజు జరిగే జనరల్ కౌన్సిల్ భవిష్యత్ కార్యాచరణ ఎంచుకొని మేము ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టడం కోసం మా కార్యాచరణ ఉంటుంది. మహిళలపైన హింస అరికట్టాలి. ఇప్పటికైనా మహిళల పట్ల సిద్ధశుద్ధి ఉండాలని మీ చెప్తా. ఒక అమ్మాయి చనిపోతే అమ్మాయి తప్పుగా ప్రచారం చేస్తున్నావు తప్ప అంతకన్నా కొమ్ము కాస్తున్న ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రగతిశీల మహిళా సంఘంగా ఎండగడుతున్నా. ఎందుకంటే ఒక హత్య జరిగిందంటే పూర్తిగా దర్యాప్తు చేయకముందే అమ్మాయి మీద తప్పుడు ప్రచారం చేసే అవకాశం ప్రభుత్వం వస్తుంది. ముద్దాన్ని భద్రంగా తీసుకెళ్లి ముద్దకి శాంతి కల్పిస్తున్న పరిస్థితి ఈ ప్రభుత్వాలనే. ఇది కరెక్ట్ కాదు. సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో యువతలో పరిశోధన స్ఫూర్తిని రగిలించే విద్యను అందించే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు గ్రామ్ తరంగ్ టెక్ ప్రమోటర్ ప్రొఫెసర్ డిఎన్ రావుతో కలిసి ఆయన డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బట్టి పట్టే పద్ధతికి అతీతంగా ఉన్న విద్య వల్లే విద్యార్థులు రాణిస్తారని పేర్కొన్నారు. సాంకేతికతో కూడిన బోధనతో నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పాఠశాలలో నాణ్యమైన సైన్స్ విద్యను అందించేందుకు గ్రామ తరంగ్ టెక్నాలజీ సంస్థ రాష్ట్రంలోని బాట్ క్లబ్ అనే ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేకూరుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు సులభంగా సైన్స్ను బోధించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. తొలి దశ కింద 3 నెలల్లో 45 పాఠశాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో బాట్ క్లబ్ ప్రో ప్రమోటర్ కె హర్షవర్ధన్ కూడా పాల్గొన్నారు. ఆ గ్రామ తరంగ్ అనేది మన సెంచరీ యూనివర్సిటీలో భాగం అనమాట. అది వారు ఇద్దరు కలిపి దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. మా స్టూడెంట్స్ 3D ఎక్స్పీరియన్స్ తోటి కోనార్క్ టెంపుల్ చేసి ఫ్రాన్స్లో ఇంటర్నేషనల్గా ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు మా స్టూడెంట్స్. సో ఆ విధంగా సెంచరీ యూనివర్సిటీ ముందుకెళ్తుంది. దీంతో పాటు ఈ లెర్నింగ్ సిస్టమ్, న్యూ లెర్నింగ్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని సెంచరీ యూనివర్సిటీ అనుకుంటుంది. సెంచరీ యూనివర్సిటీ ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ ఏ విధంగా అయితే మార్కెట్కి వస్తున్నాయి, ఇండస్ట్రీతో ఏ విధంగా మనము కొలాబరేట్ అయ్యి ఎంప్లాయబిలిటీ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎలా ప్రమోట్ చేయొచ్చు అనేది బాగా మనము ఒక 60 ఇండస్ట్రీ పార్ట్నర్స్ తోటి వర్క్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 60 ఇండస్ట్రియల్ డొమైన్స్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత ఆల్మోస్ట్ 160 స్కిల్ కోర్సెస్ ఉన్నాయి. ఒక నైపుణ్య విశ్వవిద్యాలయంగా ఇది భారతదేశంలో ప్రప్రథమంగా వచ్చింది. గత 7-8 ఏళ్లుగా యూనిటీ కానివ్వండి, అన్రియల్, ఈ 2 కంపెనీలు కూడా ఎక్కువగా ఈ 3D అసెట్స్ డెవలప్మెంట్, డ్రీమ్ వీవర్ కానీ మరి లేకపోతే మాయా అని స్టూడియో అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 3D అసెట్స్ డెవలప్మెంట్లో బాగా ఇవన్నీ మీరు చూసిన విఎఫ్ఎక్స్ సినిమాల్లో కూడా వీళ్ళ మన టెక్నాలజీ వాడుతుంటారు. ఎస్పెషల్లీ కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ అనాటమీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, స్టెమ్ సబ్జెక్ట్స్లో, సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో 2Dలో అర్థం కాని టాపిక్స్ 3Dలో బాగా అర్థమవుతాయి పిల్లలకి. హార్ట్ లోపల ఏ విధంగా ఉంటుంది, లేకపోతే అనాటమీ మన యానిమల్ పార్ట్స్ కానివ్వండి, బాడీ పార్ట్స్ కానీ ఏ విధంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా 3Dలో చెప్తే పిల్లలకి బాగా అర్థమవుతాయి. కాబట్టి మేము చాలా అసెట్స్ 3Dలో డెవలప్ చేశాము. ఇన్ఫాక్ట్ ఒకసారి కోనార్క్ టెంపుల్ కూడా మా పిల్లలు ఒక వర్చువల్ వాక్తో తయారు చేసి వరల్డ్ కాంపిటీషన్ కూడా గెలిచారు. స్కూల్స్తో మాకు అనుబంధం యొక్క +2 కాలేజెస్ తోటి వర్క్షాప్స్ అవి పెడుతుంటాం. కాబట్టి ఈ అసెట్స్ని కూడా మేము స్కూల్స్కి కొన్నిటికి వాటికి మరి ప్రమోట్ చేయడానికి అవసరం ఉంటుంది. యూనివర్సిటీలకు చదువుతో పాటు సామాజిక బాధ్యత అవసరమని యూపీఎస్సీ పూర్వ సభ్యులు మాజీ వీసీ ఆచార్య
కెఎస్ చలం అభిప్రాయపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శత జయంతి ఉత్సవం సందర్భంగా 100 ఏళ్ల ఏయూ భవిష్యత్ బాధ్యతపై డాబా గార్డెన్స్ అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. కళింగ సీమ విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, ఏయూ పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రొఫెసర్ చలం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజ ప్రగతికి అవసరమైన పరిశోధనలు రావాలని ఆకాంక్షించారు. విశాఖను రాజధాని చేయాలని 1953 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో ప్రతిపాదన వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సదస్సులో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎం ముత్యాల నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ విశ్వవిద్యాలయాన్ని ఏప్రిల్ 26న విజయవాడలో ప్రారంభించడం, తర్వాత అది అక్కడ పరిస్థితులు కుదరక సరిపోక ముఖ్యంగా ఇక్కడ ఇద్దరిని ప్రస్తావించారు. మొదటిది ఏంటంటే రాజా విక్రమదేవపట్నం, వారి తాలూకా ఇనిషియేషన్ వల్లనే వైజాగ్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ అమౌంట్ కొంచెం డిఫరెన్స్ చెప్తుంటారు కానీ బట్ నేను చదివింది ఏంటంటే సుమారుగా 17 లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే అతను ఇచ్చారని విన్నాను. అంటే 100 సంవత్సరాల క్రితం 17 లక్షల రూపాయలు కొంచెం ఆలోచించారు. అది ఎందుకంటే ఉన్నప్పటికీ ఇవ్వరండి, ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే మీకు సిఆర్ రెడ్డి కూడా చేసిన గొప్ప పని ఏంటంటే తనకు ఆ రోజు వైస్ ఛాన్సలర్ 2000 రూపాయలు జీతం ఇచ్చేవారు. ఆ 2000 రూపాయలు 1000 రూపాయలు అతను యూనివర్సిటీ అభివృద్ధి కోసం డొనేట్ చేయడం మొదలుపెట్టాడు. సో ఈ రెండు ఏంటంటే మనం ఎందుకంటే త్యాగనిరతి, ఇప్పుడు మీకు అదే ఒక ప్రైవేట్ సెక్టార్లో అంటే ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అంటే వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎన్నో ఉంటాయి పబ్లిక్ సెక్టార్లో, వాళ్ళు మర్చిపోతుంటారు, కూడా మర్చిపోవాలని కావాలని మర్చిపోతుంటారు కొంతమంది. సో ఈ సమస్యలు ప్రైవేట్ సెక్టర్లో ఉండవండి, ఎందుకంటే వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉంటుంది, వాళ్ళు ఓన్ చేసుకుంటారు కూడా. కానీ ఈ సమస్య మీకు ఎక్కడ వస్తుంది? పబ్లిక్ సెక్టర్లో వస్తుంది. ఇది ఇక్కడే కదా, ఎక్కడైనా. అప్పట్లో ఇది మద్రాసు రాష్ట్రంలో వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో గంజాం, విశాఖపట్నం జిల్లాలే మద్రాసు రాష్ట్రాన్ని శాసించారు. రాజా రంగారావు బొబ్బుల్ రాయ్, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నం పరశురామ ప్రవర్తన మసికోలు బరంపురం అన్నం పరశురామ పాత్ర ఆయన విద్యామంత్రిగా చేశారు. ఆంధ్ర మహాసభ పెట్టారు. అసలు ఈ సంఘర్షణ జరగడానికి కారణం ఏంటంటే మనం త్రికలింగులం తెలుగు వాళ్ళు. ఆ కూర్మాలో ఏముందో తెలియదు కానీ కూర్మా వెంకటరెడ్డి ఆయన గవర్నర్గా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు. ఈ ఆంధ్ర యూనివర్సిటీ బిల్లు పెట్టినప్పుడు ఆయన వద్దు, ఆంధ్ర మాటను నేను అంగీకరించను, ఆంధ్ర అంటే ఆర్యులది, మేము తెలుగు వాళ్ళం, ద్రావిడలో, ఇది ద్రావిడ ప్రాంతం, మద్రాసులో భాగం మేము, కాబట్టి తెలుగు యూనివర్సిటీ. రైల్వే అధికారుల తీరును నిరసిస్తూ గవరకంచరపాలెం వాసులు స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలిపారు. బజార్ వైపు నడక మార్గం, ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డు వెడల్పు, రైల్వే గేటు వద్ద అండర్ పాస్ ఎత్తు వంటి డిమాండ్లతో స్థానికులంతా ఏకమై తమ నిరసన తెలిపారు. రహదారి భద్రతా డిమాండ్తో నిరసన శిబిరం వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. నడక మార్గం కావాలి, అభివృద్ధి మాకు శాపం కాకూడదు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గవరకంచపాలెం గ్రామాభ్యుదయ సంఘం అధ్యక్షుడు మల్ల బలరాం మాట్లాడారు. 1974లో రైల్వేకు కొంత భూమి ఇచ్చి తమ పరిస్థితి నేడు దయనీయంగా తయారైందని వాపోయారు. బయటికి వెళ్లేందుకు దారి లేదు, ఆటో సదుపాయము లేదు, ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం వెళ్లాలన్నా అంబులెన్స్ వచ్చి వెళ్లే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మహిళ మాట్లాడుతూ గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు రైల్వే ట్రాక్ దాటలేక ఒక్కోసారి గాయాల పాలవుతున్నారన్నారు. అండర్ పాత్ ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గవరకంచరపాలెం గ్రామాభ్యుదయ సంఘం పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముసలోళ్ళని దాటలేకపోతున్నారు. అలాగే నా బ్రిడ్జ్ ఎక్కెళ్తే పిల్లలు ఏ గేట్లో పడిపోతారో, ముసలోళ్ళు అంటే ఎవరు ఈ ట్రాక్స్ దాటడానికి ముసలోళ్ళు పడిపోతున్నారు. దానివల్ల మీరు మాకు అండర్ పాత్ ఇచ్చి మాకు న్యాయం చేస్తారని మీ రైల్వే వాళ్ళు మేమందరూ కోరుకుంటున్నాం. జీవీఎంసీ వాళ్ళందరినీ దయచేసి మాకు మీరు ఏం పరిష్కారం చేస్తారో చేయండి. అదే కాదు, మీ వ్యాపారం చేసుకొస్తున్నాం మేము. రాత్రి ఒక ట్రైన్ ఆగితే 150 మంది రాత్రి 11 గంటలప్పుడు అక్కడ వెయిట్ చేస్తారు. అదే చాకలిగేట్లో వాళ్ళు వస్తారు, ఉరకమరక ఏదో వండుకొని తినేసి కాసేపు పడుకోవాలనుకుంటారు. అక్కడ అక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇక్కడే రాత్రి 9 అయిపోతుంది ఆ ట్రైన్ వెళ్ళేటప్పటికి. ఎక్కడి నుంచి ఉంటారు జనాలు? ఇప్పుడు అలా తిరిగి వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది? మాకు ఏదో న్యాయం చేయండి దయచేసి. మేము 1974లో ఇదే రైల్వే వరకు కొన్ని భూములు ఇచ్చామండి. మేము ఈ రోజు మా పరిస్థితి ఏంటంటే మాకు దారి బయటికి వెళ్ళడానికి ఒక అంబులెన్స్కి సౌకర్యం లేదండి, బయటికి వెళ్ళడానికి ఒక ఆటోకి సౌకర్యం లేదండి. 2 పట్టాలు వస్తున్నాయండి, ఆ పట్టాలు దారిని మూసేస్తున్నాయి సార్. దయచేసి రైల్వే వారికి గ్రహించి
ఆ దారిని పెద్ద చేసి లోపల చేసి మాకు ప్రధానంగా మంచి దారిచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలండి. అలాగే ఈ బజార్లో నుండి ఆ లోపలికి వెళ్ళాలండి. ఈ గ్రామంలో దగ్గర 2000 ఇల్లులు ఉన్నాయండి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నాయండి, 1000 మంది జనాభా. ఓచుకోవాల్సింది కూడా ఎలాగే వెళ్తుంటారో ఎలాగే వస్తుంటారు. మేము ఈ అంబులెన్స్ లేక ఈ ఊరిలోనే అల్లాడిపోతున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ గ్రహించి మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28న ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్కు భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంకప్రతాప్ బాగ్చీలు పరిశీలించారు. ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మహిళా రిజర్వేషన్లు సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడిగి రుద్రరాజు స్పష్టం చేశారు. విశాఖ వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 63, 64 రాజ్యాంగ సవరణ తీసుకుని వచ్చి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లును ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే లోక్సభలో ఆమోదం పొందిన ఆ బిల్లు రాజ్యసభలో బీజేపీ ఎంపీలు వ్యతిరేక కారణంగా వేగిపోయిందని తెలిపారు. మళ్లీ పివి నరసింహారావు హయాంలో స్థానిక సంస్థలు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలని 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 2023 నవంబర్లో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు బేషరతుగా ఆమోదం తెలిపాయని గుర్తు చేశారు. ఆ బిల్లు లోక్సభ, రాజ్యసభల్లో పాస్ అయిందని, అంటే చట్టమైందని, చట్టమైన దాన్ని అమలు చేయడం మానేసి మళ్ళీ అదే బిల్లును పెన్షన్ డిలిమిటేషన్కు లింకు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ బిల్లును ఉపయోగించుకుంటుందని విమర్శించారు. ఈ సమావేశంలో విశాఖ డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌతమ్ కుమార్, మల్లారెడ్డి, పార్టీ నాయకులు లఖరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు. సమావేశాల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లును ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, అది వీగిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కూడా మహిళా సాధికారతకి, మహిళల యొక్క రిజర్వేషన్స్కి కట్టుబడి ఉంది. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే భారత రాజ్యాంగంలో 63, 64 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో 33% మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వాలని వారు బిల్లు ప్రవేశపెట్టారు. అయితే లోక్సభలో పాస్ అయినటువంటి బిల్లు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి యొక్క సభ్యులు సహకరించకపోయినప్పుడు మాకు మెజారిటీ లేక ఆనాడు బిల్లు వీగిపోయింది. 2010లో యూపీఏ ప్రభుత్వం ఆనాడు రాజ్యసభలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని ఇంట్రడ్యూస్ చేసింది. ఒకసారి రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది లైవ్లో ఉంటుంది. లోక్సభ పాస్ చేసుకునేటువంటి పరిస్థితి మాకు లేదు. సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది, భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే 2023 నవంబర్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఉందో దానికి మేము అందరూ అన్కండిషనల్గా సపోర్ట్ ఇచ్చాం. ఆ బిల్లు పాస్ అయింది, బోత్ లోక్సభ, రాజ్యసభ, అంటే యాక్ట్ అయింది. యాక్ట్ అయిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మానేసి మళ్ళీ అదే మహిళా బిల్లుని సెన్సస్ తోటి, డీలిమిటేషన్ తోటి ఇంక్లూడ్ చేసి, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సెన్సస్కి సంబంధం లేదు, మహిళా రిజర్వేషన్ బిల్లుకి డీలిమిటేషన్కి సంబంధం లేదు, సెన్సస్కి డీలిమిటేషన్కి సంబంధం ఉన్నటువంటి ఆట వాస్తవము. సో కావాలని ఒక పథకం ప్రకారం ఇవన్నీ తీసుకొచ్చి ప్రజల్ని పక్కదోవ పట్టించాలి, ప్రధానంగా మహిళలను పక్కదోవ పట్టించాలి, మహిళా ఓటర్లను ఆకర్షించాలనేటువంటిది. అది బూమ్రాంగ్ అయింది, అందరికీ అర్థమైంది, వీగిపోయిన తర్వాత నేపథ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా రిజర్వేషన్లు సాధికారతకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఏపీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టీకరణ. అభివృద్ధి మాకు శాపం కాకూడదు, నడక మార్గం ఏర్పాటు చేయాలి, సంతకాల సేకరణతో నిరసన తెలిపిన గౌర కంచరపాలెం వాసులు. సోమవారం
ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ విజయవంతం చేయాలని వీసీ రాజశేఖర్ పిలుపు. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.